తెలంగాణ గుడిసె వాసుల సంఘం ఆధ్వర్యంలో లేనివి ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా సృష్టించి అమాయక ప్రజల జీవితాలతో ఆడుకున్న పాలకులకు చరమగీతం పాడాలని మనమంతా ఇక్కడ ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. గ్రేటర్ హైదరాబాద్ లోని పేద ప్రజలకు 100 గజాల స్థలం ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఇందిరా పార్క్ లో ఒక ధర్నా చేస్తున్నారు. టీజీవీఎస్ బాకి రవి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన వివరాలు అడిగి తెలుసుకుందాం. ఈ ధర్నా ఎందుకు చేస్తున్నారు ఏంటి? నమస్కారం అండి. ప్రభుత్వానికి మేము తెలియజేయడం ఏమిటంటే గతంలో మా పేదలందరూ కలిసి 2004, 2003, 2001, 2002 ఈ సందర్భంలో గత నిరుపేదలంతా ఉమ్మడి రాష్ట్రం ఉండగా నిరుపేదలందరూ కలిసి గతము ఇక్కడ ఈ పట్టణ ప్రాంతంలో నివసించే నిరుపేదలకు మరి ఇల్లు లేని నిరుపేదలు ఇళ్ల స్థలాల కోసానికి మరి రోడ్ల మీద గుడిసెలేసుకొని నివసిస్తున్న నిరుపేదలందరూ కలిసి అయ్యా మరి మా బాధ చూడండి, మా గోత చూడండి అని చెప్పని ప్రభుత్వం వద్దకు వచ్చి అడిగితే పాలకులు మమ్మల్ని అందరి గతము అడుగున తొక్కేశారు. వాళ్ళ అవసరం వచ్చినప్పుడు ఓట్లు వచ్చినప్పుడు మాత్రం ఓట్ల కోసం వచ్చినప్పుడు మాత్రము కేవలం ఓటు గురించి మా దగ్గర వచ్చి అన్న అక్క చెల్లి అని చెప్పని మాట్లాడతారు. కానీ మరి మేము వర్షాకాలం వచ్చినప్పుడు మరి రోడ్డు పైన గుడిసెలేసుకొని కిందగా నీళ్లు పోతుంటే మీదగా సాపేసుకొని పండుకున్నటువంటి రోజుల నుంచి గడుచుకుంటూ వస్తున్నాం. ఈ ధర్నా నిర్వహించాలని చెప్పి మీరు తలపెట్టినప్పుడు గవర్నమెంట్ మీరు ఏమైనా సంప్రదించారా? ఇంత ముందు ఇట్లా ఎన్నోసార్లు మెమరాండాలు ఇచ్చినాము. ప్రతి గవర్నమెంట్కు మెమరాండం ఇచ్చినాము. గుడిసె వాళ్ళ సంఘం తరపున మరి లీస్టులు ఇచ్చినాము. ప్రతి ఒక్క కలెక్టర్ని కలిసినాము, ప్రతి ఒక్క ముఖ్యమంత్రి కలిసినాము, ప్రతి ఒక్క ప్రధానమంత్రి కలిసినాము. ప్రధానమంత్రి దాకా కూడా పోయినాము. ఎస్సీ కమిషనర్ దగ్గర దాకా పోయినాము. ఎస్సీ కమిషనర్ కూడా గత కలెక్టర్ పిలుచుకొని చెప్పడం జరిగింది. అయినా కానీ ఏ ప్రభుత్వం కూడా స్పందించలేదు. ఈ పేదలకు ఎవరికి గుడిసె స్థలం ఇవ్వాలని చెప్పని వాళ్ళకి మనసు రాలేదు. వాళ్ళకి మాత్రము ప్రతి ఒక్కటి కావాలి, ఫామ్ హౌస్ కావాలి, వాళ్ళకి మరి ఇల్లు కావాలి, వాళ్ళ బాత్రూమ్ అంతా జాగా ఇవ్వమని అడిగినాం మేము. వాళ్ళ బాత్రూమ్ జాగా అడిగితే వాళ్ళు మాకు 100 గజాల స్థలం ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు మేము ఈ ధర్నా పెట్టడం జరిగింది. ఈ ధర్నలో ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని ఈ ప్రభుత్వంలో మేము అడుగుతున్నాం. ఆర్కెస్ట్రా ఆధారంలో మా పేదలకు అందరికి న్యాయం చేయండి అయ్యా. మీరు మాకు ఒకసారి మా గోస వినండి, మా బాధలు చూడండి ఒకసారి. ఎందుకంటే పేదోడు ఇవాళ కాదు, మా తాతల ముత్తాతల నుంచి కానీ గుడిసెలేసుకొని మేము గుడిసె స్థలంలో ఉంటున్నాము. ఏ స్థలం వచ్చి ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మాకు న్యాయం మా గుడిసెలు ఇంకా మారలేదు, మా బతుకులు మారలేదు. మా బతుకులు మారాలి, మా గుడిసెలు మారాలంటే మీరంటే న్యాయం చేయండి అని చెప్పని ముఖ్యమంత్రికి మనవి చేస్తున్నాం. ఈ తెలంగాణ వచ్చినప్పటి నుంచి మీరు గవర్నమెంట్ సంప్రదించి డబుల్ బెడ్రూమ్లు సాధించలేదా ఇప్పటి వరకు? మీరు తెలంగాణ వచ్చిన తర్వాత మేము అడిగినాం, డబుల్ బెడ్రూమ్ వద్దు అయ్యా, మాకు 60 గజాలు జాగేయమన్నాం. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఆ డబుల్ బెడ్రూమ్లో గతము అది 4 రోజులు ఉన్న తర్వాత గతము ఇప్పుడు చూస్తున్నాం ఎర్రవెల్ల ఆ డబుల్ బెడ్రూమ్ కట్టించు ఒక పక్క కూలిపోతున్నాయి. మాకు అవసరం లేదా డబుల్ బెడ్రూమ్, మాకు మాకు 60 గజాలు జాగేయమని అడిగాం ఒకప్పుడు. ఇప్పుడు అడుగుతున్నాం 100 గజాలు జాగేయమని అడుగుతున్నాం. మాకు ఇల్లు మీరు కట్టేయవలసిన అవసరం లేదు, జాగేవ్వండి, జాగిస్తే మేము ఆ స్థలంలో మేము ఇల్లు కట్టుకుంటామని చెప్పని అడుగుతున్నాం. అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా అడుక్కుంటూ వస్తున్నాం. మరి అటువంటి దానికి ఇప్పుడు ఏ ప్రభుత్వం స్పందించలేదు, ఏ ప్రభుత్వం కూడా మాకు న్యాయం చేయలేదు. ఇంకోటి ఏంటంటే ఒక ప్రాంతంలో మరి అంబేద్కర్ నగర్, బాలాజీ నగర్, జవహర్లాల్ నగర్లో గతం గుర్తులేసుకొని ఉండి వాళ్ళకు కూడా ఇంతవరకు పట్టాలు ఇవ్వలేదు. వాళ్ళకు కూడా అటువంటి వాళ్ళు కూడా పట్టాలు ఇవ్వాలి. గుంటూరులో మరి మా పేదోళ్ళంతా గుర్తులేసుకొని ఉన్నారు. మరి వాళ్ళకు కూడా గతం పక్క 100 గజాలు కొలిచి ఇవ్వాలి, వాళ్ళకు కూడా జాగాలు ఇవ్వాలని చెప్పని డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఈ ప్రభుత్వాన్ని మేము విన్నపం చేస్తున్నాము. ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తలేము, ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అయ్యా మీ ప్రభుత్వంలోనే మాకు న్యాయం చేయండి అని చెప్పని అడుగుతున్నాం. అంతే తప్ప మేము డిమాండ్ చేయట్లేదు. మా పేదలను గుర్తించండి, మా పేదలకు న్యాయం చేయండి. మా పేదలకు న్యాయం చేస్తే మీకు తరతరాలు మీ ప్రభుత్వాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటామని చెప్పని మనవి. చూశారు కదా, ఇది ఇందిరా పార్క్ వద్ద ఉన్న సిచ్యుయేషన్. పేదలకి ఇల్లులు సంబంధించి ఎవరికి ఇప్పటివరకు గవర్నమెంట్ సొంత ఇంటిని నిర్మించలేదని చెప్పేసి వాపోతున్నారు బాకి రవి గారు. సో కెమెరా పర్సన్ ప్రభాకర్తో జ్వాల, సమయం టీవీ, హైదరాబాద్.